22వ రోజు పత్రిజీ ప్రబోధాలలో ఈశా వాస్యం ఇదం సర్వం. మన్యసీమలో పత్రిజీ సందేశాలు 4వ రోజు. సర్ అక్కడ ఏం సందేశం ఇచ్చారో మనకి ఈరోజు ఇక్కడ అక్షర రూపంగా అందినది మరి మనం ఇలా వాయిస్ రూపంగా తెలుసుకుంటున్నాము. ఏంటో చూద్దామా అండి. ఈశా వాస్యం ఇదం సర్వం. ఇదం సర్వం, ఈ ఉన్నదంతా కూడాను, ఈ ప్రపంచమంతా కూడాను ఈశా వాస్యం అంటే మూల చైతన్యము. ఇదం సర్వం అంటే ఈ ఉన్నదంతా కూడాను మూల చైతన్యం చేత విస్తరింపబడి ఉంది. ఈశా వాస్యం, ఈశ్వరుడంటే మూల చైతన్యం, ఫండమెంటల్ కాన్షియస్నెస్. ఈశా వాస్యం అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉంది. ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మానవుడు, ప్రతి పిట్ట, ఇదంతా కూడాను మూల చైతన్యంతో విస్తరింపబడి ఉంది. ఇది మనకు కనపడదు, కానీ అదే అన్నిటినీ చలింపచేస్తుంది. ఇప్పుడు ఈ శరీరం కదులుతోంది అంటే, మాట్లాడుతోంది అంటే మూల చైతన్యం ద్వారానే. ఈశా వాస్యం ఇదం సర్వం, ఉన్నదంతా కూడాను ఒకటే చైతన్యము విస్తరించి ఉంది. మన అందరిలోనూ ఒకటే చైతన్యం ఉంది. ఈ 5 వేళల్లోనూ ఒకే చైతన్యం ఉన్నట్టు ఈ అన్ని శరీరాల్లో ఒకటే చైతన్యం విస్తరించి ఉంది. అన్ని చెట్లలోనూ, పుట్టల్లోనూ, అన్నిటిలోనూ ఒక్కటే చైతన్యం. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ్ జగత్యాం జగత్. ఈ జగత్తు ఏ కొంచెం ఎక్కడున్నా కూడాను అదంతా కూడాను ఈశావాస్యమే. యత్ కించ్ జగత్యాం జగత్ అంటే చైతన్యం విస్తరించి ఉంది. 2 చైతన్యాలు లేవు, 2 శరీరాలు ఉన్నాయి, కానీ 2 చైతన్యాలు లేవు. ఒకటే చైతన్యం 2 శరీరాల్లో, 3 శరీరాల్లో, కొన్ని వేల లక్షల కోట్ల శరీరాల్లో విస్తరించి ఉంది. ఆ చైతన్యం పేరే ఈశ్వరుడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ్ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏ కొంచెం ఎక్కడ ఉన్నా కూడాను, ఏ మూలల్లో ఉన్నా కూడాను అదంతా కూడాను ఈశావాస్యమే. ఈ ఈశుడు మనమే అయి ఉన్నాము, మనమే అన్ని చోట్ల విస్తరించి ఉన్నాము, మనమే మూల చైతన్యం. ఒక పక్క ఈ శరీరం మనమే, ఈ శరీరంలో వ్యాపించి ఉన్న ఈశ్వర తత్వము మనమే, 2 మనమే. ఈ చెయ్యి నేనే, ఈ చెయ్యి నడిపించేది నేనే, ఈ నోరు నేనే, ఈ నోరును నడిపించేది నేనే. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత. తేన త్యక్తేన భుంజీద అంటే ఇది నాదే అని భుజించకూడదు, ఇది అందరిది అని తెలుసుకొని భుజించాలి. నాదే అనుకుంటే పొరపాటు. తేన త్యక్తేన, నాదే అని వదిలిపెట్టేసి భుజించాలి అని చెప్పారు. ఈ గాలిని నేను పీల్చుకుంటున్నాను, నాదే, నా ఈ గాలి, ఇది అందరి గాలి. తేన త్యక్తేన భుంజిద, నాది అన్న దానిని వదిలిపెట్టేయాలి. తెక్తేన అంటే వదిలిపెట్టేసి, భుంజీద అంటే భుజించు. నీది అని ప్రత్యేకంగా ఏదీ లేదు, ఇక్కడ ఉన్నది అందరిది. నీది నాది అని లేదు, అందరిది ఉంది ఇక్కడ. కనుక నీది నాది అని వదిలిపెట్టేసి భుజించాలి మనము. తేన తెక్తేన భుంజిద మా గృద కస్య స్వధనం. పక్కవాడి ధనాన్ని మనం లాక్కోకూడదు, పక్కవాడి సమయాన్ని లాక్కోకూడదు. నాది నాది కాదని భుజిస్తూ పక్కవాడిది లాక్కోకుండా జీవించాలి. పక్కవాళ్ళ జీవితాల్లో వేలు పెట్టకూడదు. నిజం చెప్పాలంటే మాస్టర్స్, పక్క వాళ్ళ జీవితాల్లో మాత్రం ఎప్పుడు వేలు పెట్టకూడదు. మరి ఒకటంటారండి, సాయం చేయాలి, ధర్మము, న్యాయము, ఎవరైనా అవస్థల్లో ఉంటే చేయాలి, ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుందని ఇట్లా రకరకాలుగా మనం వింటూ ఉంటాము. కానీ అండి, అందరి జీవితాలకి అన్నీ అన్వయించుకోవటే
మనం అసలు ఏమీ తెలుసుకోలేకపోతున్నట్లే. అడగకుండా సాయం చేసే తత్వం నాది. అలా అడగకుండా నేను ఎన్నో సాయాలు చేయటం జరిగింది. నా దగ్గరకు వచ్చేసరికి నేను వేరుగా అనుభవాన్ని అనుభవిస్తున్నానండి. అనుభూతిస్తున్నాను కూడా. అంటే నా విషయానికి వచ్చేటప్పటికి అసలు ఎవరి జీవితంలోనూ కల్పించుకోకూడదు, ఎవరికీ హెల్ప్ చేయకూడదు. నా కుటుంబ సభ్యులే నన్నెంతో ఉపయోగించుకొని వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరమని, ఈవెన్ మెడిటేటర్స్ కూడానండి. అనిత మేడం చెప్తే చాలు, అనిత మేడం చెప్తే జరిగిపోతుంది, అనిత మేడం ఏదైనా కరెక్ట్గా చెప్తారు. ఇట్లా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రం అనిత మేడం గుర్తొస్తుంది. వాళ్ళ అవసరం తీరిపోయినాక అనిత మేడం ఎక్కడుంటుందో తెలియదు. అంటే ఏదో వాళ్ళు రిగార్డ్ అవ్వాలి ఇవన్నీ కాదు మాస్టర్స్. సో నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించిందండి, నా అవసరానికి నాకు నేను కోరుకోకుండా నాకెందుకు లభించట్లా. ఇటీవలైతే మరీ ఘోరంగా తయారైపోతుంది. ఈవెన్ మెడిటేటర్స్ కూడానండి. వీళ్ళేమేం అతీతంగా ఏం లేరు మాస్టర్స్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఒక మాట ఇచ్చాము అంటే మాటే నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇంకా పత్రి సార్ అన్నారు కదా, ఆధ్యాత్మికవేత్తలు పొలిటీషియన్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి. ఒక మాట ఇచ్చి మాటను నిలుపుకోలేని వాళ్ళు ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళి ఏం మాట ఇచ్చి ఏం మాట నిలుపుకుంటారో కూడా నాకు తెలియట్లా. సో ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, నేను అనుభవించింది కాబట్టి చెప్తున్నాను. సో అండి, ఎవరిది మాత్రం తీసుకోకూడదండి. ఎప్పుడు ఎవరిది ఆశించకూడదు. ఆది శంకరాచార్యులు వారు కూడా చెప్పారు ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎవరిదైనా ఆశిస్తున్నాము అంటే అది మన స్థితి ఎంత హీనంగా ఉందో అర్థం చేసుకోవాలి. నేను చాలా వరకు గమనిస్తూ ఉంటానండి. గుళ్ళకి వెళ్తాము, వాళ్ళు కోటీశ్వరులైనా కావచ్చు, అక్కడ పెట్టే ప్రసాదానికి వాళ్ళు ఎంతో ఆశపడి ఎదురు చూస్తూ ఉంటుంటారు. దేవుడి ప్రసాదం కాబట్టి అని మీరు అనొచ్చు. అదే కాదు మాస్టర్స్, ఎంత ఉన్నా కూడా ఏదో ఒకదానికి ఆశపడుతూనే ఉంటారు. పక్క వాళ్ళది గనక మనం అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే దానికి ఎన్నో రెట్లు అది పోవలసిందే. మనకి రావాల్సింది మనం అందుకోవాల్సింది మనం పొందాల్సింది మనకి దక్కితే చాలు అన్న భావనలో ఎప్పుడైతే ఉంటామో అసలు మనకేం కావాలో అంతకు మించి కూడా మనకు వస్తుందండి. కొన్ని సందర్భాల్లో ఇది నేను చవి చూడటం జరిగింది. హ్యాపీగా ఉంటుంది మాస్టర్స్. ఎవరిది మనం కోరుకోకూడదు, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఐమ్ రైట్ మాస్టర్స్? ఇదంతా ఒకటే చైతన్యంతో ఉంది. నేను అన్నిట్లో ఎలా విస్తరించి ఉన్నానో వాళ్ళు కూడా అన్నిట్లో విస్తరించి ఉన్నారు. ఇది అందరిది, ఏ ఒక్కరికి ప్రత్యేకత లేదు. కనుక ప్రత్యేకతను తీసేసి తెక్తేనా వదిలిపెట్టేసి జీవించాలి. నిజంగా పత్రి సార్ చెప్పినట్టు ఒక్క చైతన్యం అన్నిట్లో, పశు పక్షులు వృక్షాలు మానవులు కదిలేవి చివరికి రాళ్ళు చైతన్యం లేదు అనుకుంటా ఉండి రాళ్ళల్లో కూడా ఎంతో చలనం ఉంటుందంటూ ఉన్నారు. కదిలే రాళ్ళు ఉన్నాయి, కదిలే చెట్లు ఉన్నాయి. ఎంతో విచిత్రమైన ఈ సృష్టిలో మూల చైతన్యం ఒక్కటే అని తెలిసిన ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఈరోజు ఆస్తుల కోసం ఎంత దిగజారిపోతున్నారు. అసలు నిజంగా ఎవరైనా ఇదంతా ఒకే చైతన్యం, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు, తత్వమసి, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే ఆత్మస్వరూపమని అసలు తెలుసుకోగలగటం అనేది అంత తేలికైన విషయమా? నిజంగా మాస్టర్స్, ఈ భావన ప్రతి ఒక్కరిలో వస్తే అలాంటిది ఒక రామరాజ్యం కన్నా కూడా ఎంతో మధురంగా ఉంటుందేమో కదండి. అలాంటి రోజుని స్వాగతిద్దామా? రైట్ అండి? ఏ ఒక్కరూ గొప్ప కాదు, ప్రత్యేకము కాదు. వారి వారి గొప్పతనాన్ని పక్కన పెట్టేయాలి. గొప్పతనాన్ని ఆపాదించుకుంటే అంతే సంగతులు, దుఃఖమే. ఏది మనది కాదు. మనకి రామలక్ష్మణులు చక్కగా చెప్పారు,
ఒకసారి చప్పట్లు కొడదాం వాళ్ళిద్దరికీ. ఎంత చక్కగా చెప్పారో. నా ఇల్లు నా ఇల్లు అనుకుంటే ఏదయ్యా నీ ఇల్లు అన్నారు. నా పిల్లలు నా పిల్లలు అనుకుంటే ఎవరయ్యా నీ పిల్లలు అన్నారు. ఎంత బాగా చెప్పారో రామలక్ష్మణులు. వాళ్ళు ఏం చెప్పారోనండి మరి. కానీ నా పిల్లలు నా పిల్లలు అనుకుంటే నిజంగా ఎవరయ్యా నీ పిల్లలు అన్నట్టే ఈ రోజుల్లో పిల్లలు ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలు తల్లిని ఎంత నరకం చూపిస్తున్నారంటే వింటుంటే మాస్టర్స్, నేను మహావతార్ బాబాజీని ఇదే ప్రశ్నించాను. ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం ఆయన నుండే వచ్చింది. ఆయన ఛానలింగ్ అండి అది. ఆ బుక్ మనం ఆడియో చేసుకున్నాం కూడా. ఇంత ప్రేమని మీరు చెప్పారు కదా, ఎందుకు ఈ రోజుల్లో మరి ఒకప్పుడు ఉండేదేమోనండి, కానీ ఇప్పుడు మనకి ఎక్కువ తెలుస్తుందేమో. ఇంత దిగజారిపోతున్నారు బిడ్డలు తల్లి విషయంలో. ఒక అతనైతేనండి, నేను మా అమ్మ కోసం ఉద్యోగమే మానేశాను అని, అప్పుడు ఉద్యోగం మానేశాడు, కానీ అదొక వంగ చూపించి తల్లి మీద ప్రేమ కన్నా తల్లిని అడ్డు పెట్టుకొని ఏదో ట్రస్ట్ అంటే ఏంటేంటో అంటూ ఏదో ఆశ్రమం లాగా ఫోటోలు పెడుతూ ఇట్లాగా బ్రతికేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇదే మహావతార్ బాబాజీని నేను అడిగి, ఇంకొకళ్ళు పచ్చి చేప ముక్క బత్తం పట్టుకొని తనకేదో వ్యతిరేకంగా మాట్లాడిందని తల్లిని, నువ్వు ఇది తింటావా చేస్తావా, నీకు నేను తప్ప గతి లేదు, నువ్వు చచ్చిపోతే నేనే తగలయ్యాలి అంటే ఆ తల్లి కళ్ళెమ్మటి నీళ్లు కారుస్తే పచ్చి చేప ముక్క తినేదటండి. ఇంకొక అమ్మాయి తల గోడకేసి బద్దలు కొట్టుకుంటూ తల్లి మీద ఏదో అక్కస్ చేసి ఆమె వెళ్ళిపోవాలి తల్లి. ఇంకొక ఆమె తల్లి దగ్గర డబ్బు తీసుకుంటూ తల్లిదండ్రులకి పచ్చడి మెతుకులు పెడుతూ ఇంటికి వచ్చిన వాళ్ళకి భుక్తాయాసంగా పెట్టి పంపిస్తూ ఉంటుందట. ఇలాంటి వింటున్నప్పుడు ఒకటే ప్రశ్నిస్తున్నా, నిజంగా ఎవరయ్యా పిల్లలు? ఈ బిడ్డల పట్ల తల్లిదండ్రులు మమకారం పెంచుకోకూడదు. అసలు ఈ బంధం అనేది ఏంటి అనేది ఇప్పుడు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందేమో అనిపిస్తుందండి. నాకు ఇంకా బాబాజీ గారి నుండి సమాధానం రాలేదు, కానీ ప్రతిరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కళ్ళిద్దరు కాదు, ఎటు చూసిన తల్లిదండ్రులు అనుభవిస్తున్న నరకం ఈ రోజుల్లో అంత ఇంత కాదు. నిజంగా చాలా ఘోరంగా ఉందండి. ఇది ఎందువల్ల అని ప్రశ్నిస్తూ ఉన్నాను. నాకు జవాబు బాబాజీ దగ్గర నుండి వస్తే తప్పకుండా మీతో పంచుకుంటాను. సరేనంటారా మరి? సో అండి, దాని పేరే త్యాన తెక్తేన భుంజిదా. దేవుడు ఇచ్చిన పిల్లలు అన్నారు, అది కరెక్టు. దేవుడిచ్చిన ధనం, దేవుడిచ్చిన ఇల్లు నా పిల్లలు కాదు. తేన తెక్తేన భుంజిదా, నువ్వు భుజించు, నెత్తి మీద పెట్టుకోకు. దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన ధనం, దేవుడిచ్చిన శరీరం, మనదంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. తేన తక్తేన భుంజిదా, భుజించు అన్నిటినీ, కానీ ఏది నాది కాదనుకుంటూ భుజించు. నీది ప్రత్యేకంగా ఏది కాదు, అంతా అందరిది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిదా మా గృహద కస్య సిద్ధనం. పక్క వాళ్ళ జీవితాల మీద, శరీరాల మీద మనకు ఆధిపత్యం లేదు. మన శరీరం మీద మనకు ఆధిపత్యం లేదు. ఇది అందరిది. ఉన్నదంతా అందరి కోసం ఉన్నది, ప్రత్యేకంగా ఎవరి కోసం ఏది లేదు. నా జీవితం అందరి కోసం ఉంది, నా శరీరం అందరి కోసం ఉంది, నా కోసమే కాదు. నా దగ్గర ఏదైతే ఉన్నదో అది అందరిది. నా జీవితం నా కోసం ప్రత్యేకంగా విడిగా లేదు. ఏది విడిగా లేదు, అంతా కలిసిపోయి ఉంది. ఒక్కటే చైతన్యం అన్ని చోట్ల విస్తరించి ఉంది, అంతా ఒక్కటే. ఈ ఆధ్యాత్మికత అనేది ఈ ఒక్క సత్యం మీదే నడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ అదే చెప్పుకోవాల్సి వస్తుంది. సంగీతానికి శృతి ఎలాంటిదో ఆధ్యాత్మికతకు ఈ ఏకత అనేది అలాంటిది. అంతా ఒకటే. దీన్నే రకరకాలుగా చెప్పుకుంటాం మనము. ఎన్నోసార్లు చెప్పుకుంటాం, చెప్పుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. అప్పుడే జీవితం ఎప్పుడూ శృతిబద్ధంగా ఉంటుంది.
లయబద్ధంగా ఉంటుంది. జీవితం అపశృతిలో అపలయలో ఉండకూడదు. జీవితం శృతిబద్ధము లయబద్ధంతో ఉండాలి. ఆ శృతి లయ ఇచ్చేదే ఆధ్యాత్మికత. ప్రాపంచిక జీవితం అన్నది శృతిలయ లేకుండా ఉండటం దుఃఖానికి కారణం. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.